హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ మోస్ట్ ఫేవరెట్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 9 లో ఈ వారం ఎలిమినేట్ అయిన మర్యాద మనీష్ శివన్న ఇంటర్వ్యూలో భాగంగా ఏం చెప్పారో తెలుసుకుందాం వచ్చేయండి. ఇప్పుడు శివన్న ఈ విధంగా అడుగుతారు, టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ కాన్సెప్ట్ ఉంది కదా, అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు అని అడిగేసరికి, సార్ అది బిగ్ బాస్ వాళ్ళే డెసిషన్ కాబట్టి నాకు కరెక్ట్ అనే అనిపించింది. ఆడియన్స్ కి మేబీ గేమ్ ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటుందేమో అనేసరికి, కానీ మీరు ఓనర్స్ గా కొమ్ములు వచ్చేసినట్లు ఏదో ఇంకా నిజంగానే రిచ్ పీపుల్ అన్నట్లు ఎందుకయ్యా టెనెంట్స్ ని అంత ఎలాగా టార్చర్ చేసి పారేశారు అంటుంటే, సార్ మేమేం టార్చర్ చేయలేదు సార్. ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఫుడ్ లేదని నేనే నా చేతులారా చాలా సార్లు ఫ్రూట్స్ ఇచ్చాను. బట్ ఇంప్రెస్ చేయమని చెప్పాం, ఎందుకంటే రూల్స్ కాబట్టి అంటుంటే, ఏం రూల్స్ అయ్యా, మీరెక్కడ పాటిస్తున్నారు రూల్స్? అలాంటప్పుడు కెప్టెన్ అయిన సంజన గారు రూమ్ లో ఉండేవి మీరెందుకని దొంగలించారు? ఓనర్స్ అన్నాక రూల్స్ పాటించాలి కదా. మీకొస్తే ఒకటి, వేరే వాళ్ళకి వస్తే ఒకటా? అసలు గేమ్ లో నువ్వు ఎక్కడ స్టాండ్ తీసుకున్నావు చెప్పు, ఒక్క గేమ్ అనేది అంటుంటే, సార్ నేను ప్రతి దాంట్లో నా వాయిస్ అవుట్ చేస్తూనే వచ్చాను కదా సార్. మేబీ క్యాప్టెన్సీ టాస్క్ ఇంకేదైనా సరే అంటుంటే, ఏంది క్యాప్టెన్సీ టాస్క్ లో వాయిస్ అవుట్ చేసావా? కాళ్ళతో ఆ పెయింట్ డబ్బాని అట్టా నెట్టేసావు కదయ్యా అంటుంటే, సార్ నేను నా ఫ్రస్ట్రేషన్ ఇంకెలా తీర్చుకోవాలో నాకు తెలియలేదు, అందుకనే అలా అన్నాను అంటుంటే, మనీష్ నీకు క్లారిటీ ఉండదు, గేమ్ మీద ధ్యాస ఉండదు, ఏం మాట్లాడుతున్నావో ధ్యాసే ఉండదు. మరి ఇన్ని నెగటివ్స్ పెట్టుకొని బిగ్ బాస్ హౌస్ లో పాజిటివ్ అవుతావని ఎలా అనుకున్నావయ్యా అంటుంటే, సార్ అది నా స్ట్రాటజీ అనుకోవచ్చు కదా. ఇప్పుడు నేను ఇంతే మర్యాద మనీష్, నేను ఇలానే ఉంటాను, నాకంటూ కొన్ని పాయింట్స్ ఉంటాయి, కొన్ని బార్డర్స్ ఉంటాయి, అవి దాటి నేను రాలేను కదా సార్. ఇప్పుడు శ్రీజ, ప్రియా వీళ్ళు చేస్తున్నారు కదా, అలా ఓన్ నోరేసుకొని అరిచేలేను కదా సార్ అంటుంటే, కరెక్టే ఆ మాటకొస్తే. అలాంటప్పుడు వాళ్ళకి సజెస్ట్ చేయడమో లేదంటే అక్కడ కూడా నువ్వు స్టాండ్ తీసుకోవడమో చేయకుండా వాళ్ళతో పాటు ఈక్వల్ గా నువ్వు కూడా అరిచావు కదయ్యా నామినేషన్స్ లో అని అంటుంటే, ఈ విధంగా అంటాడనమాట మనీష్. సార్ మీరు అదొక్కటే చూస్తున్నారు, మిగిలిన గేమ్ అంతా అబ్జర్వ్ చేయలేనట్లున్నారంటుంటే, అరే నేను ఈ షోకి హోస్ట్ నయ్యా, నేను అన్ని చూసే కదా వస్తాను, నువ్వే నాకు చెప్తున్నావా? ఓకే బయటకు వెళ్ళాక చూసుకొని ఫోన్ చేయి, అప్పుడు మాట్లాడుకుందాం అన్నట్లుగా చాలా సర్కాస్టిక్ గా మాట్లాడతారు మనీష్ ఇవన్న. మరి మీరేమనుకున్నారు? మనీష్ మర్యాద ఎలిమినేషన్ ఫెయిర్ ఆర్ అన్ఫేర్? మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో షేర్ అయితే చేసేయండి.